ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో మరుగుదొడ్లే కాదు, పట్టణాల్లో కూడా మరుగుదొడ్లు ఉండేవి కాదు. పట్టణాల్లో ఏదో ఒక కొన్ని 2 సందులు, 3 సందులుండే. ఊరి చివరనకెళ్ళేసి అక్కడ చెంబులు గుచ్చేసుకొని తిరుగుతుంటే ఆ చెరువులో, కాలవలో ఆ పక్కన లైన్‌లో కూర్చొని రావడం. ఈ పల్లెటూళ్ళ దగ్గరైతే పొలాలు ఇయ్యే. చెంబు పట్టుకోవడం, ఎళ్ళటం. ఆ తర్వాత వాటర్ బాటిల్ పట్టుకొని ఎళ్ళటం ఇట్లాంటివి జరుగుతా వచ్చినాయి. నరేంద్ర మోడీ ఆ పరిస్థితిని అంటే కోట్లాది మంది మరుగుదొడ్లు లేక నుంచునేటటువంటి పరిస్థితి. అది అనాగరికం అన్నటువంటి దాంతో మనల్ని ఐక్యరాజ్య సమితి అనేక సార్లు తప్పుబట్టింది. ఎప్పుడూ సరి చేసుకోలేదు. బట్ మోడీ వచ్చిన తర్వాతన ప్రతి ఇంటికి మస్ట్‌గా మరుగుదొడ్డి ఉండి తీరాలి అన్నటువంటిది పెట్టాక, పల్లెల్లో అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, స్థానిక సంస్థల డబ్బులతో చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికన్నా అట్లా లేకపోతే వాళ్ళకి మళ్ళీ మరుగుదొడ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పట్టణ స్థానిక సంస్థ నిధులను కూడా ఖర్చు చేసేందుకు ఇప్పుడు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది.